హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే కనుక నేను శారీ క్రోషెట్ కుచ్చు చూపిస్తున్నాను. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది నా పట్టు చీర. దీని కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ ఉందన్నమాట. అదే వంకాయ కలర్ అనమాట. సో దీనికోసం కొంగు అయితే కానీ మొత్తం గ్రీన్ వచ్చింది. నేనేం చేద్దాం అనుకున్నామంటే కొద్దిగా గ్రీన్ కొద్దిగా వైలెట్ కలర్ యాడ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము డిజైన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సో దీనికి కావాల్సింది టూ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్, స్మాల్ బీడ్స్ అండి, గోల్డ్. సో మనకి ఇవి 6 స్టాండ్స్, ఒక్కొక్కటి 6 వరుసలు తీసుకోవాలి, ఓకేనా? దానిలోనే ఇట్లా చుట్టేసుకోవచ్చు. మనం ఒక థ్రెడ్ ఉన్నా కూడా ఒక థ్రెడ్తో కూడా మనం 6 స్టాండ్స్ లెక్క ఇట్లా చుట్టేసుకోవచ్చు ఏదో ఒక దానికి. సో నేను సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. సో స్టార్టింగ్ ఇది. మనకు టైం లేదు, తొందరగా అయిపోవాలి, అదేవిధంగా గ్రాండ్ లుక్ ఉండాలి, ప్లస్ కుచ్చు ఉండొద్దు అనుకుంటే కానీ ఇలాంటి డిజైన్స్ మీరు ప్రిఫర్ చేయొచ్చండి. సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, రిచ్ లుక్ కూడా ఉంటుంది, ఓకేనా? ఫస్ట్ వచ్చేసి సో ఒక థ్రెడ్ తీసుకొని లాస్ట్ని వచ్చేసి ముడి మామూలుగా వేసుకుంటాం కదా మనం, సేమ్ అలాగనే వేసుకున్నాను. 6 స్టాండ్స్ తీసుకొని 6 వరుసలు తీసుకున్నాను. సో స్టార్టింగ్ మంచి వెళ్ళండి, ఇది కొద్దిగా వదిలేసేయండి. మరి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయకండి, కొద్దిగా ఒక ½ ఇంచ్ వదిలేసేయండి, ఓకేనా? సో బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ పైకి. ఒక వీవర్ అడిగారండి మీరు, కొన్ని వీడియోస్లో ఒక నెంబర్ నీడిల్ చెప్పారు, వీడియోస్లో ఇంకొక నెంబర్ నీడిల్ చెప్పారు. మీరు ఏది తీసుకోవాలి కన్ఫ్యూజ్గా ఉందన్నారు. ఏం లేదండి, ఈ మొన అనేది కొద్దిగా పెద్దగా ఉన్నది తీసుకోవచ్చు, అంటే కనుక 10 కానీ 12 కానీ అలా తీసుకోవచ్చు అని. ఇప్పుడు 11 కూడా దొరుకుతుంది. ఇది వచ్చేసి నాది 11 అండి. సో 10 అడిగితే లేదని చెప్పారు, 11 ఇచ్చారనమాట. 11కు 12కు మధ్యలో ఉన్నది. ఇంతకుముందు ఇవి ఉండేటివి కాదు, ఇప్పుడు ఎందుకు వచ్చేస్తాయి. సో ఇది ఇంకొంచెం బ్రాడ్గా ఉంటుంది అనమాట, పెద్దగా ఉంటుంది మన. సో మీకు ఏంటంటే ఇలా కొద్ది పెద్ద తీసుకుంటే కానీ డిజైన్ అనేది కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట, వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కింద నుంచి వేయి తీసినాక లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక ఫస్ట్ డబుల్ క్రోసెట్ వేసుకోండి పక్కన. తెలుసు కదా డబుల్ క్రోసెట్, సింగిల్ క్రోసెట్ అవన్నీ నా ముందు స్టార్టింగ్ వీడియోలో ఉంటాయండి, చాలా పాత వీడియోస్. నేను అవి కూడా ఒకసారి మళ్ళీ రీపోస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చూసే వాళ్ళకైతే కానీ అర్థం కాకపోవచ్చు, సో అందుకు మళ్ళీ ఇప్పుడు చేస్తాను, ఓకేనా? సో డబుల్ క్రోసెట్ వేసుకున్నాక జస్ట్ మినిట్, ఇప్పుడు మనం బీడ్ ఎక్కించుకోవాలి. సో ఫస్ట్ ఒక బీడ్ ఎక్కించుకోవాలి. దీనికి ఎక్కించుకున్నాక ఐ థింక్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డబల్ క్రోస్ లాక్ చేసేసుకోండి. ముందు బీడ్ని లాక్ చేసుకున్నాక మళ్ళీ లాక్ చేసుకున్నాక ఈ డబల్ క్రోసెట్ వేసుకున్నాం కదా, ఆ డబల్ క్రోసెట్ దాంట్లో 6 డబుల్ క్రోసెట్స్ ఆ గ్యాప్లోనే వేసుకోవాలి. మనకి ఏంటంటే కుచ్చు కట్టేటివి అయితే కనుక కొన్ని రోజులు కుచ్చు ఖరాబ్ అయిపోతుందండి, అప్పుడు మంచిగా లుక్ ఉండదు. ఇట్లా కుచ్చు లేనివి అయితే కనుక మీ శారీ ఓల్డ్గా అయిపోయేంత వరకు ఇవి ఇట్లనే నీట్గా ఉంటాయి అన్నమాట. అందుకే ఈ మధ్యకాలంలో అయితే నేను ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో 6 డబుల్ క్రోసెట్స్ అనమాట. 2 3
4 5 6 అయిపోయింది కదా. 6 అయిపోయినాక మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలి. సో 6 అయిపోయాక మళ్ళీ బీడ్ ఎక్కించుకున్నాక లాక్ చేసుకోండి బీడ్ను. తర్వాత మళ్ళీ ఒక డబల్ క్రోషే. బీడ్ ఎక్కించుకున్నాక మళ్ళీ ఒక డబల్ క్రోషెట్. కరెక్ట్గా చూసుకొని శారీకి వేసుకోవాలి. డబల్ క్రోషెట్ 1 2 తర్వాత మళ్ళీ 6 ఈ గ్యాప్లో 6 డబుల్ క్రోషెట్స్. జస్ట్ 1 2 3 4 5 6. సో ఇప్పుడు మళ్ళీ బీడ్ ఎక్కించుకోవాలి. సరే, సేమ్ ప్రాసెస్. బీడ్ ఎక్కించుకొని డబల్ క్రోషెట్ వేసుకొని సేమ్ లాక్ చేసుకోవాలి. బీడ్ ఎక్కించుకున్నాక తర్వాత మళ్ళీ డబల్ క్రోషెట్ ఎగ్జాక్ట్గా చూసుకొని, ఓకే, డబల్ క్రోషెట్. సో మళ్ళీ ఈ గ్యాప్లో 6 డబుల్ క్రోషెట్. చాలా ఈజీ అండి నేర్చుకుంటే. సో ఇది మనము ఒక హాబీలాగా పెట్టుకొని బయట బిజినెస్ చేసుకోవచ్చు. మంచిగా మన కస్టమర్స్ ఉంటే కనుక ఈజీగా డైలీ మనము 500 to 1000 రూపీస్ ఈజీగా చేసుకోవచ్చు. సో సేమ్ మళ్ళీ బీడ్ ఎక్కించుకొని సేమ్ ఇదే ప్రాసెస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగనే చీర మొత్తము మీరు ఒకటే కలర్ అయినా వేసుకోవచ్చు, మధ్యలో కావాలంటే వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 కలర్స్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సేమ్ ప్రాసెస్, 2 కలర్స్ అయినా కూడా మధ్యలో ఏమంటే థ్రెడ్ కట్ చేసి నెక్స్ట్ థ్రెడ్ దీనికి యాడ్ చేసుకొని కంటిన్యూ చేయడం అంతే. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగా లుక్ అనేది చాలా బాగుంటుందండి శారీకి. సో మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.